అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, టీచర్లకు ఇక సీఎం చంద్రబాబు నాయుడు నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో ఇస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటితులు కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఎవరికి ఉంటుందో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో గత 2 ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టంగా అయితే అర్థమవుతుందన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికల్లో అధికారంలో కోల్పోవడానికి వారే కారణం అనేది రాజకీయ విశ్లేషకుల మాట అనమాట. అయితే ఇప్పుడు చంద్రబాబు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాఫ్ట్గా ఉన్నారా? అయితే సిపిఎస్ రద్దులో చంద్రబాబు వైఖరి ఏంటి అనేది పలు సందేహాలు అయితే కేంద్రీయ బిందువుగా మారుతుందన్నమాట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీన్ని రద్దు చేయకపోయినా జగన్ సర్కార్ దాని స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చిందన్నమాట. దీనిలో ఉద్యోగులకు బేసిక్ పేపై 50% సొమ్మును పింఛన్గా ఇస్తారు. వారి అనంతరం వారిపై ఆధారపడి ఉన్న వారికి 60% పింఛను అందుబాటులో భాగంగా ఇస్తారన్నమాట. దాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకించి టీడీపీ అండగా నిలిచారన్నమాట. అయితే ఇప్పుడు కేంద్ర జాతీయ పింఛన్ పథకాన్ని ఎన్పిఎస్ తీసుకొచ్చింది. దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను కూడా కోరిందన్నమాట. రాష్ట్రాల్లో పరిస్థితులు బట్టి అమలు చేయొచ్చు, లేదంటే కొత్త పెన్షన్ పథకాన్ని ఎంచుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చంద్రబాబు పెన్షన్ టెన్షన్ కలుగుతుందన్నమాట. ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రకటించిన పెన్షన్ పథకం గత ప్రభుత్వం జగన్ తీసుకొచ్చిన జీపీఎస్కు కాపీగా ఉందట. ఈ క్రమంలో జగన్ తీసుకొచ్చిన పెన్షన్లు అమలు చేస్తే టీడీపీ ముద్ర ఏముండదు. పైగా దీన్ని ఉద్యోగులకు తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దీంతో చంద్రబాబు గత కొద్ది రోజులుగా తర్జన అయితే పడుతున్నాడనమాట. ఇక ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో రూపంలో అందజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి.